ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగుల లెక్కలైతే తేలిపోతూ ఉన్నాయి. జీవో నెంబర్ 117 ఉపసంహరణ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేయడంతో ఈ ఉపాధ్యాయులకు సంబంధించి లెక్కలైతే బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా జిల్లాల వారీగా అధికారులకైతే ఆదేశాలు అయితే తెలిపినాయి. ప్రతి పంచాయతీలో కూడా మోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటుతో వివిధ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పునర్విభజనపై లెక్కలైతే వేయాలని చెప్పేసి ఆదేశాలు రావడంతో ఒక్కసారిగా దీనికి సంబంధించి హడావుడి అయితే జరిగింది. ఈ నెల 20 నుంచి 25 వరకు కూడా జరిగే జోనల్ సమావేశాల్లో అందించాలని క్షేత్రస్థాయి అధికారులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా పాఠశాల వారీగా మ్యాపింగ్ ముందు తర్వాత విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య వర్క్షీట్లో నమోదైతే చేస్తున్నారు. మొత్తం మేము చూసుకున్నట్లయితే 25వ తారీఖు వరకు కూడా జోనల్ మీటింగ్లు అయితే జరుగుతున్నాయన్నమాట ఉద్యోగులకు సంబంధించి. సో ఈ ఉద్యోగులకు సంబంధించి జోనల్ మీటింగ్లో ఈ ఉద్యోగులు అంటే ఉపాధ్యాయ ఉద్యోగులందరూ కూడా వారి వివరాలను అయితే అధికారులు అయితే మొత్తం ఒదుక్కునైతే చేరుస్తారన్నమాట. చేర్చి ఇవన్నీ కూడా వీరికి నెక్స్ట్ రేషనలైజేషన్ చేయడం కోసం ఉద్యోగులను బదిలీలు చేయడం కోసం వీటిని అయితే ఉపయోగిస్తారని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి.